ఈ మూడో ఏడాదికి వచ్చేటప్పటికి జనాలలో విరక్తి పెరుగుతుందని గ్రహించారు. అప్పుడు తీసుకొచ్చేసి రుణమాఫీ వ్యవహారం చర్చ. అదొక 6 నెలల్లో ఏడాది చేసుకొచ్చారు. చివరిలో ఆ సంపూర్ణ రుణమాఫీ కాస్త కొంచెం రుణమాఫీ అయింది. ఇదంతా నడిచిపోయింది. ఈ లోపు వీళ్ళ అదృష్టమో దురదృష్టమో ఉప ఎన్నికలు ఒకటి జరగడం నంద్యాలది కానీ ఇటు పక్కన కాకినాడ, దాని చుట్టూ చర్చ నడిచింది. ఈలోపు ఓటు కోట్లు కేసుతో వివాదం అయింది కాబట్టి దాని చుట్టూ ఒక 6-7 నెలల చర్చ జరిగిపోయింది. ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేని తీసుకోవడం చర్చ నడిచిపోయింది. అసలు ఇచ్చినటువంటి 650 హామీలు ఏమైపోయినాయి? జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పుడు వీళ్ళు నవరత్నాల్లో జాబ్ క్యాలెండర్ పెట్టారు కాబట్టి ఏదైనా అడుగుతున్నాం. వాళ్ళు 650 రత్నాల్లో ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఏడాది ఈ టైంకి ఇచ్చేస్తాము, జాబులు రిక్రూట్ చేస్తాం. ఎన్ని రిక్రూట్ చేశారు వాళ్ళు? 36,000 ఏమో చేశారు. వీళ్ళు 2 లక్షలు చేసినోడేమో నిరుద్యోగాన్ని పెంచుతున్నాడు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాడేమో నిరుద్యోగాన్ని తగ్గిస్తాడు. అదేమంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. అంటే ఇప్పుడు రేపు పొద్దున స్విగ్గీలో ఎవరికన్నా ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ అడ్రస్లన్నీ మాకు ఇవ్వమంటారు గవర్నమెంట్. ఇస్తే వీళ్ళు ఒక మెయిల్ పెడతారనుకుంటా, చంద్రబాబు నాయుడు గారి విజన్తో మీకు ఉద్యోగం వచ్చింది, నేను నుంచి ఆయన కాళ్ళకి దండం పెట్టుకోండి, అవసరమైతే ఇంట్లో ఫోటో పెట్టుకోండి అని ఏమైనా ఇస్తారేమో. ఎందుకంటే మేనిఫెస్టో నిర్ణయాలతో పాటు భారీగా చేరికలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది రేపు పొద్దున? ఆల్రెడీ నిన్న చంద్రబాబు గారు ఏదో మాకు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు చాలా మంది అని ఒక ప్రకటన చేయడం. మేబీ టచ్ చేస్తారేమో వాళ్ళందరినీ చూడాలి. అంటే